అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో గజపతి నగరం అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలను అక్రమంగా తీశారనేది మాత్రం ఈరోజు కలెక్టర్ వద్ద అయితే మాత్రం ధర్నాకు వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనం చూడొచ్చు, గత వారం రోజుల పాటు అయితే మాత్రం ఈ ధర్నా అయితే చేపట్టినటువంటి నేపథ్యం అవుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఒక్కసారిగా భారీగా అయితే మాత్రం ఉవ్వెత్తున ఎగసిపడేలైతే మాత్రం కార్యకర్తలు అంతా కూడా ఒక్కసారిగా ఈరోజు వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఆ గజపతి నగరం ప్రాజెక్టులో అక్రమంగా తొలగించినటువంటి రామన్నపేట గ్రామానికి చెందినటువంటి అంగన్వాడీ హెల్పర్ అయినటువంటి ఎం సౌజన్యని అయితే మాత్రం తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ఈ రోజు ఇంత భారీ ఎత్తున అయితే మాత్రం సిఐటియుసి ఆధ్వర్యంలో ఇంత ధర్నా అయితే మాత్రం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అయితే ఎందుకు చేస్తున్నారు, ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఎందుకు? మాది గజపతి నగరం ప్రాజెక్టు గైట్నగరం మండలం సౌజన్య రామన్నపేట విలేజ్కి ఆయాగా చేస్తుంది. అక్టోబర్ 2022వ తేదీన తను అపాయింట్మెంట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి ఒరిజినల్ సర్టిఫికెట్లని తనకి జాబ్ ఇచ్చారు. ఈరోజు టీడీపీ వచ్చి 6 నెలలైనా అవ్వలేదు. ఇవి పక్క విలేజ్ సర్టిఫికెట్లని అబద్ధమాడి ఆ అమ్మాయిని విధుల నుండి వెంటనే తొలగించారు. అందువల్ల ఈ సౌజన్యకి అన్యాయం జరగలేదు, న్యాయం జరగాలని మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ధర్నా దగ్గరికి వచ్చాం. మీరు చెప్పండి అమ్మ, బాధ్యతలు మీరే కదా, మీ పేరే సౌజన్య, చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి? నా పేరు ఎం సౌజన్య, గజపతినగరం మండలం రావణపేట గ్రామంలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. నేను 2 సంవత్సరాలు 2 నెలలు జాయిన్ అయ్యి నేను అప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇప్పుడు తప్పని పెడుతున్నారు. అవన్నీ కరెక్ట్ సర్టిఫికేట్స్ అన్నీ అప్పుడు కలెక్టర్ గారు, పీడీ మేడం గారు, పీఓ మేడం గారు అందరూ కూడా ఇంటర్వ్యూ చేసి నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రిందట కూడా పీఓ మేడం ఎంక్వైరీకి వచ్చారు. ఇలాగ గ్రీవెన్స్ హాల్లో పెట్టారు తప్పుడు సర్టిఫికేట్స్ అని. పెట్టేటప్పుడు పీఓ మేడం ఎంక్వైరీకి వచ్చి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, నేను అక్కడ నివాసిని అని తెలిసి నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది రాజకీయ వేధింపులుగా భాగంగా భావించి నన్ను రాజకీయ ఒత్తిడి ఎక్కువ చేసి ఈ ఉద్యోగం నుంచి తీసేశారు. తిరిగి నా ఉద్యోగం ఇవ్వాలని ఒకటే కోరుకుంటూ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఈ రామన్నపేటలో సౌజన్యని తొలగింపు అనేది ముఖ్యంగా మనకి అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ కారణాలతోనే తొలగించారనేది తెలుస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పీడీ గారు, సిడిపిఓ గారు ఆ అమ్మాయికి సర్టిఫికేట్లు చూసి ఉద్యోగం ఇచ్చారు. మరి ఆ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మరి ఆ సర్టిఫికేట్లే తప్పని చెప్పేసి ఉద్యోగం తీసేశారు. మరి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు సిడిపిఓ పీడీ గారే, తీసిన వాళ్ళు వాళ్ళిద్దరే. అంటే ఎవరి తప్పు ఇక్కడ? సౌజన్యది కాదు, ఉద్యోగం ఇచ్చిన వాళ్ళది కానీ తీసిన వాళ్ళది కానీ. కాబట్టి వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవాలి. రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి ఆ రోజు వేసున్నా తప్పే, ఈరోజు తీసున్నా తప్పే. కాబట్టి రాజకీయ ఒత్తిళ్ళకి లొంగి అధికారులు పనిచేయకూడదు. ఇది చాలా అన్యాయం. ఇది రాజకీయ కారణాల చేత ఈ ఉద్యోగాన్ని తీశారు కాబట్టి వెంటనే ఆమెను విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని సౌజన్యని మళ్ళీ రీప్లేస్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ ఒత్తిళ్లకు గురైన పీడీ గారిని, సిడిపిఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అంతవరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం వెంటనే చర్యలు తీసుకోకపోతే. ఓకే, ఒకటే చెప్తున్నాను, చూసాం కదా, ప్రధానంగా ఏదైతే ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ గజపతి నగరం ప్రాజెక్టు పరిధిలో జరిగినటువంటి అక్రమ తొలగింపునైతే మాత్రం ఖచ్చితంగా మేము అందరం ఖండిస్తున్నామనే నేపథ్యంలో ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఆ సౌజన్య ఎవరైతే ఉన్నాయో ఆవిడైతే మాత్రం ఇంతవరకు కూడా గత 2 సంవత్సరాలుగా విధులైతే నిర్వహించారు. ఈరోజు చూసుకుని కేవలంగా రాజకీయ వేధింపుల కారణంగానే ఈరోజు విధుల నుంచి తొలగించారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఆ అంగన్వాడీ కార్యకర్తల సంఘాలు, యూనియన్లు అంతా కూడా ఈరోజు ఏకమయ్యి అయితే మాత్రం ఖచ్చితంగా ఆవిడకి ఉద్యోగం అయితే ఇప్పించి తీరాలని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ఆ సర్టిఫికేట్లో ఫేక్ అని అయితే మాత్రం ఆ రోజు ఎందుకు చేర్చుకున్నారు, ఈరోజు ఫేక్ కాదని
ఫేక్ అని చెప్పేసి మళ్ళీ ఎందుకు పెడుతున్నారనేది మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువంటి చర్యలు అయితే మాత్రం పొలిటికల్గా చూసుకుంటే తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నా కుటుంబం కూడా రోడ్డున పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇటువంటి చర్యలు అనేవి ప్రభుత్వం పట్ల అయితే మాత్రం కరెక్ట్ కాదనేది మాత్రం ఒకవైపు అయితే మాత్రం ఆ సంఘ నాయకులు సంఘాల వ్యక్తులు అలాగే ఏకంగా చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్తలు అంతా కూడా ఒకే మాట చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.